ఆగిపోయినాయి, అందరూ పాజిటివ్ అయిపోయారు. సో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. వెళ్ళే సార్, అదే సార్, అందరు నవ్వుతున్నారు హ్యాపీగా, ప్రతి జోక్ పేలింది, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఏముంది సార్, అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తే హ్యాపీగా చాలు. ఆల్రెడీ చెప్పాను, మీరు ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబ్బులు ఇస్తా అని. ఇప్పుడు ఎవరు అక్కర్లేదు, ఇవ్వద్దు అంటున్నారు. సినిమా బాగలేదు అంటే నేను ఇస్తానికి నిజంగా సినిమా అంతా మంచిగా ఉంది అన్న. ఈ సినిమా తర్వాత నీకు అవుతారు ఫ్యాన్స్. సినిమాలో ఏమన్నా చేసిండు అన్న, రొమాన్స్ నిజంగా ఇచ్చి పడేసిండు అన్న. ఇంటికి వేస్తాం, నాకు ఏమన్నా ఇచ్చిండా సూపర్ టాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలాగే సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంతే పాజిటివ్ టాక్ అన్ని చోట్ల వస్తే బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ రెస్పాన్స్. చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ మూవీ మేము అందరం 100% ఎఫర్ట్ పెట్టి చేసాము. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, టీం నుంచి కానీ ఎవరు ఎక్కడ తగ్గకుండా అంతే కష్టపడ్డాము. అదే రిజల్ట్ ఇక్కడ వస్తుందని అనుకుంటున్నాము అండ్ చూస్తున్నాం కూడా. అండ్ థ్యాంక్ యూ మీడియా, మీ అందరూ మా మీద ఎన్ని రోజులు, ఒక్క రోజు కూడా ఆగకుండా అంతే పాజిటివిటీ స్ప్రెడ్ చేశారు. మీ వల్ల ఈ రోజు ఇక్కడ ఇంత మంది ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చంద్రశేఖర్ రిలేటి గారిది ఒక ప్రాజెక్ట్ ఉంది అండ్ ప్రొడక్షన్ లో ధర్మరక్ష గారు ఈటీవీ వెన్కి చేస్తున్నాను. దట్ ఈస్ మై అప్కమింగ్ ప్రాజెక్ట్. ఇంకా మంచి సినిమాలు చేయడానికి చాలా ప్రౌడ్ గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇది కళ, నా కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. సో మచ్ థ్యాంక్ యూ. ₹1,00,000 ఇచ్చాను, 2 రాష్ట్రాలకి ఇచ్చేసాడు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. మిగతా థియేటర్స్ కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుంది. హ్యాపీగా అక్కడికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. భలే అడిగారండి. రామ్నగర్ బల్లి 3-4 సినిమాలు చూడలేదు. ఇది చూడడానికి వచ్చాను బికాజ్ నాకు బేసిక్గా మలయాళ గారు చాలా మంచి ఫ్రెండ్. సో దానికోసం కాకపోయినా ఐ వాంట్ టు సీ హౌ చంద్రహాస్ ఇన్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నాడో చూడడానికి వచ్చాం. చాలా బాగుంది, బాగా చేశారు. చంద్రహాస్ యాక్టింగ్ అంటే నేను తన ఇంట్లో ఎలా ఉంటాడో స్క్రీన్ మీద కూడా అలానే ఉన్నాడు. సో న్యాచురల్. తనకి బై బర్త్ ఏదైతే వచ్చిందో జెనెటికల్గా, దట్ ఈస్ మనం ఆ స్క్రీన్లో చూడొచ్చు. దాన్ని ఇవాళ రేపు ఏ మూవీకి మీరు సొసైటీని ఉపయోగపడేది అని చెప్పడానికి ఉంటుంది చెప్పండి. కాకపోతే ఒకటి తెలిసి తెలియక ఆ ఏజ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది చూపించారు. కాకపోతే మరి ఆ ఏజ్కి ఓవర్ డ్రామాటిక్గా, ఓవర్ స్ట్రాటజీగా అలా చూపించకుండా చాలా నీట్గా చూపించారు. ఆ చూపించేది కూడా లేదండి, ఫ్యామిలీ కెన్ వాచ్. అంటే ఇప్పుడు బేసిక్గా పిల్లల మీద పేరెంట్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ విషయాల్లో పేరెంట్స్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు పిల్లల విషయంలో అనేది చూపించారు. కాబట్టి దట్ రిలేటెడ్ టు అస్. అండ్ మనం కూడా చూసుకోవచ్చు పిల్లల్ని ఎలాగ ట్రీట్ చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు అనేది తీసుకోవచ్చు. ఎవరు ఏది తీసుకుంటే అదే కనిపిస్తుంది కదా మనకి. అది కామన్ కదండి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని కూడా కింద ట్రాలింగ్స్ వస్తాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అంతే. సినిమా చాలా బాగుందన్న. ఈ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి మూవీ అవసరమో ఆ మూవీ తీశారు. నేను బేసిక్ గా పాటలే ఎక్కువ వింటాను కాబట్టి సాంగ్స్ చాలా బాగుంది. మూవీ అంతా కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. చంద్రహాస్ అన్న లైక్ వి నో ఈచ్ అదర్, ఒక మంచి ఫ్రెండ్, నా అన్న టైప్. చాలా బాగా మాట్లాడతాడు. నేను రియల్ లైఫ్ లో అన్నతో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడో మూవీలో కూడా సేమ్. లైక్ ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ టు బీ సేమ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. హీఈస్ సేమ్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్. నేను ఒక సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. మూవీ డాన్స్ అస్సలు చెప్పే పనే లేదు. డాన్స్ ఆసమ్. చంద్రహాస్ అన్న డాన్స్ ఆసమ్, ఆల్వేస్ ఆసమ్. అండ్ మూవీ అనేది మాత్రం చాలా బాగుంది. రన్ టైం 2.5 hours కూడా ఫుల్ టైం ఫ్యామిలీ ఎంటర్టైనర్.
మంచిగా ఉంది అంటే రొటీన్ గా కాకుండా చాలా వెరైటీగా ఉంది అండ్ మంచిగా ఉంది హిట్ మూవీ. అంటే మీకు కుర్రోళ్ళలో ఏం స్పార్క్ ఏం కనిపించింది? స్పార్క్ అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది, అంత డీటెయిల్ ఏం చూడలేదు కానీ ఎంటర్టైన్మెంట్. ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ హీరో లాగా చేశాడు. ఇదే పెద్ద హీరో అయి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్. ఇది చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా హ్యూమరస్ గా చాలా 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 బాగుంది. ఆల్ ద బెస్ట్ చంద్రహాస్. రామ్ నగర్ బన్నీ మూవీ చూసాను భయ్యా, ఉంది మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. యాటిట్యూడ్ స్టార్ అంటే ఏదో అనుకున్నాం కానీ ట్రోలర్స్ అందరూ ఏదేదో చేశారు, కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఆ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, అదే విధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగ్, యాక్షన్ అన్ని అల్టిమేట్ అంతా ఇచ్చిపడేసాడు అనమాట. 5 కి ఈ మూవీకి నేను 5 కి 4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడవలసినటువంటి మూవీ ఇది. ఓకే, మూవీలో డాన్స్ ఫైట్స్ కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. ఓకే, రామ్ నగర్ బన్నీ టైటిల్ నుంచి చెప్తా. ఈ సినిమా సబ్జెక్ట్ బేసిక్ గా తమ్ముడికి రిలేటెడ్ గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి సినిమా తమ్ముడు ఉంది కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం తమ్ముడికి రిలేటెడ్ గా ఉంది. నాకు తమ్ముడు ఫ్లేవర్ అయితే సినిమాలో కనిపించింది. తర్వాత చూస్తే రామ్ నగర్ బన్నీలో రామ్ అంటే రామ్ చరణ్, బన్నీ నగర్ ఒక్కటే వేరేగా పెట్టారు. ప్రభాకర్ గారు మెగాస్టార్ అభిమానిగా నిరూపించుకున్నారు అనిపించింది టైటిల్ నుంచి అని. ఇక మనోడు డాన్సులు కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ ఒకటి బాగుంది. తర్వాత యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అంటే ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు, ఇందులో ఏకంగా 4 హీరోయిన్స్ ఉన్నారు. 4 హీరోయిన్స్ తో కూడా మంచి ప్లే బాయ్ క్యారెక్టర్, యూత్ కి బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రతి ఒక్క టీనేజ్ లో ఉండేలో ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏది నిజమైన లవ్, ఏది అట్రాక్షన్ అనే దాని మీద ఈ సినిమాలో చూపించారు. అలానే మరీ ఓ ట్రాజడీ స్టోరీ అని కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వెళ్ళిపోయి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. సో డెఫినెట్ గా అందరూ వచ్చి థియేటర్ లో చూడండి, యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. మనడు యాటిట్యూడ్ స్టార్ అంటారు కానీ బయట స్టేజ్ మీద ఒక్కొక్క డిఫరెంట్ గా ప్రవర్తిస్తే ఒక్కొక్కలాగా ఆకట్టుకుంటారు. కాబట్టి నిజంగా ఇంతమంది థియేటర్ దగ్గర రప్పించారంటే దానికి రీజన్ మనలో ఆ యాటిట్యూడ్ కూడా ఒక విధంగా ప్లస్ అని చెప్పొచ్చు. సో ఆ యాటిట్యూడ్ స్టేజ్ మీద చూపించిన థియేటర్ లో మాత్రం స్క్రీన్ పైన పర్ఫెక్ట్ గా ఎంతవరకు అవసరమో అంతవరకు యాక్టింగ్ అయితే చేశాడు. నాకు అది చాలా బాగా నచ్చింది, బాగా నవ్వుకున్నాం సినిమాని చూసి. అవును, బాగుంది. ఓకే, జాగ్రత్త అంటే అవుట్పుట్ విషయంలో, క్వాలిటీ విషయంలో, మేకింగ్ విషయంలో అంతా బాగుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇంకా కొద్దిగా కాస్టింగ్ విషయంలో ఒకరిద్దరు కొద్దిగా ఇంకా దగ్గరగా కేర్ తీసుకోండి బాగుండని అనిపించింది అంతే. కొన్ని క్యారెక్టర్లు మాత్రం కొద్దిగా కేర్ తీసుకొని బాగుండు. ఓవరాల్ గా మంచి ప్రయత్నం చేశాడు మనోడికి, భవిష్యత్తు అయితే హీరోకి ఉంది. ఇంకా ఫస్ట్ అంటే కొన్ని ఇదే ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ అని చూసేటప్పుడు చాలా మందికి యాక్టింగ్ అనేది రాదు, ఏదో చేశారులే అన్నట్టు ఉంటది కదా. మనోడికి యాక్టింగ్ అన్ని బాగా నేర్చుకుని బాగా చేస్తున్నాడు. ఎక్కడ కూడా మనకి ఇబ్బందిగా ఎక్కడ అనిపించలేదు, అన్ని అంత కూడా పర్ఫెక్ట్ గా చేశాడు. యాక్టింగ్ చాలా ఈజీగా చేశాడు. ట్రోలర్ కి సమాధానం చెప్పాడు. అయితే విషయం ఏంటంటే ట్రోల్స్ చేసేవాడు వాళ్ళకి ఏదో ఒక బొక్క దొరికితే దానికి చేస్తారు భయ్య. ఓపెన్ గా చెప్పనా, మొన్న ఎవరో సినిమా ఎలాగుందని దేవరా కోసం మాట్లాడేటప్పుడు నాకు ముందు అదేం బాగోలేదని కొంతమంది రకరకాలుగా ఉంది అని మాట్లాడితే, ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటే, సరే దీనికి ఒక 400 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం అవసరమా అని చెప్పి ఆలోచించి, అప్పటికి నాకు ఎందుకో డౌట్ వచ్చి, ఇది ఎందుకు ఇలా అంటున్నారు, గూగుల్ థియేటర్ కలిసి సినిమా చూసాను, సినిమా చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత వచ్చి నేను డిస్కషన్ చేస్తే ఆయనకి విగ్ సెట్ అవ్వలేదు, విగ్ సెట్ అవ్వలేదు, షర్ట్ సెట్ అవ్వలేదు, బటన్ పెట్టలేదు, అదేం రీజన్స్ భయ్యా నాకు అర్థం కాదు. సినిమా కథ చూడాలి కానీ ఆ విగ్ సెట్ అవ్వలేదు అదేంటి అని అంటే రీజన్లు బొక్కలు ఎతకడానికి బోల్డ్ ఎతుకుతుంటారు. ఆ బొక్కలు ఎతికే వాళ్ళ గురించి నేను ఎప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఒక ప్రయత్నం చేసేటప్పుడు నిజంగా తీసి పడేసిందే ఈయన హీరోగా పనికొస్తాడా లేదా,
అవుతాడా లేదా, ఈయనలో టాలెంట్ ఉందా లేదా, అది చూసి ఉంది అంటే ఎంకరేజ్ చేయాలి. ఏ సినిమా కూడా ముందే టాప్ హిట్ సినిమా తీసాలని ఎవరికి ఉండదు, రాదు, అవ్వదు. ఓవరాల్ గా మంచి రామ్ నగర్ బన్నీ మాత్రం నాకు నచ్చింది, ఓకే అనిపించింది. యాటిట్యూడ్ స్టార్ అని ఎందుకు పేరు పడిందని చూస్తే ఈ రామ్ నగర్ బన్నీ చూసిన తర్వాత అర్థమైంది భయ్యా. కిరాక్ డాన్స్, ఆ డాన్స్ ఏంది, ఆ స్టైల్ ఏంది, ఆ హీరోయిన్ తో అబ్బా అట్లాంటి సీన్స్ మాత్రం నిజంగా ఏ సినిమాలు రావు. ఇంకోటి మనకి ఫోన్ వస్తే కూడా రింగ్ టోన్ ఒకటి వస్తుంది, రామ్ నగర్ వన్నే అని. అసలు ఏందో మళ్ళీ ఆ సినిమాలో మొత్తం క్రియేటివేట్ డైరెక్టర్ ఎట్లా క్రియేటివేట్ చేసిండో నాకైతే కిరాక్ అనిపించింది భయ్య. అన్నిటికంటే ఈ సినిమాలో మాత్రం డాన్స్ ఇర్రగా తీసిండు. ఎన్నో సినిమాల్లో అతనికి ట్రోల్స్ ఏవేవో వేసిరు, కానీ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎందుకంటే సినిమాని ఒక రేంజ్ లో అదే విధంగానే మూవ్ ఆన్ చేస్తాడు. ఎక్కడ యాటిట్యూడ్ కానీ ఎక్కడ గలీజ్ గా కానీ చూపించడం జరగదు. సినిమాలో చాలా చాలా బాగా, అంటే కంటెంట్ చాలా బాగుంది భయ్య. ఒక కుక్క గురించి కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా కిరాక్ అనిపించింది. డాన్స్ అంటావా అన్నబ్బా ఇర్రగా తీసిండా దీంట్లో మాత్రం డాన్స్ కింద పడి. బాబా మాస్టర్ అన్న కొరియోగ్రాఫర్ సాంగ్ కి మాత్రం పిచ్చి లేపేసిండు. చాలా చాలా బాగా నచ్చింది అన్న నాకైతే. ఎన్నో సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలో మాత్రం అంటే అంత లెవెల్ చూపించకుండా ఒక డైరెక్టర్ ఒక హీరోని చూపించడం అనేది అది ఎలా అదే అన్న, అదే చెప్తున్నా. మ్యాటర్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని ఏ విధంగా చూపిస్తే ఆ విధంగా పబ్లిక్ లో క్రియేటివేట్ అవుతాడు. సో ఈ దీంట్లో మాత్రం డైరెక్టర్ ఒక మంచిగా చూపించినట్లు అనిపించింది. కాకపోతే కొన్ని చోట్ల ట్రోలర్ బన్నీ ఏదేదో కొన్ని వాటిలా మాట్లాడడం జరిగింది. అవి పెట్టకుండా కొంచెం బాగుంటుండే అనిపించింది. సినిమా అయితే మొత్తానికి అయితే బాగా నచ్చుతుంది అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ఎలాంటి గలీజ్ లేకుండా చాలా చాలా బాగా చూపించడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి చూడాలనిపించే మూవీ అనిపించింది నాకైతే. నేను కూడా ఎన్నో సినిమాలు చూస్తుంటా కానీ ఈ సినిమాలో ఎక్కడ మైనస్ పాయింట్ గుర్తు పట్టడానికి కూడా దొరకదు. అంత పర్ఫెక్ట్ గా చాలా చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే హీరోయిన్ తోపు ఈ సినిమాలో ఉన్నమాట చెప్తున్నా. హీరోయిన్ తోపు అంటే హీరోయిన్ ఆ విధంగా ఆమె ఎంతైతే ఎక్కడ ఏ విధంగా డైలాగ్ వాడాలో ఎట్లా వాడాలో ఆమెకి మాత్రం నిజంగా మాత్రం 100కి 100 ఇస్తా భయ. హీరోయిన్ కి నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ ఉంది. చాలా చాలా బాగా చేసింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె ఫేస్ లుకింగ్ కానీ ఆమె ప్రతి సీన్ లో మాత్రం ఆమె పండించేసింది భయ. థ్యాంక్ యూ భయ, థ్యాంక్ యూ. రామ్ నగర్ బన్నీ చూసి వచ్చావన్నా? అదే మన ఇది గొప్ప చిత్రం అని చెప్పలేం కానీ ఒక ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. దీంట్లో మాత్రం 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు అన్న. ఒక డాన్స్ కూడా దానికి 100కి 200% మార్క్స్ ఇచ్చన్న. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఇతను ఫస్ట్ సినిమా అనేది మనం అనేది గెస్ట్ చేయలేకపోయాం. ఒక అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ఇతను ఫస్ట్ సినిమా అని ఎవరికైనా చూపిస్తే ఈ హీరోని ఖచ్చితంగా అతనికి షాక్ అయ్యి 100కి 200% మార్క్స్ వేస్తాడన్న. ఆ యాక్టింగ్ కూడా అంత పీక్స్ లో ఉంది. యాక్టింగ్ కూడా, డాన్స్ కూడా చాలా అలరించిందన్న. మనం సినిమా చూస్తున్నంత సేపు ఏంటంటే ఒక సినిమా అనేది రెగ్యులర్ స్టోరీ అన్న. స్టోరీ ఫార్మాట్ కానీ చిత్రం గొప్పదని చెప్పలేం కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఒక కామెడీ నచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు అన్న. మనకు ఇంకోటి ఏంటంటే సినిమా నచ్చిన వాళ్ళకి రీఫండ్ చేస్తాను హీరో అని చెప్పాడు. ఎవరికైతే ఉన్నారో 90% ఎవరికి రీఫండ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్న. ఇక్కడ సినిమా చాలా బాగుంది. కంపల్సరీ మీరు కనెక్ట్ అవుతారన్న. ఒక లవ్ కానీ ఒక కామెడీకి కానీ చాలా మాస్ అనేది లేకపోయినా సరే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం 100% అలరించిందన్న ఈ సినిమా. చూసా, చాలా చక్కగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చిన్న సినిమానా పెద్ద బడ్జెట్ సినిమా అనేది కాదు. ఈ దసరాకి మాత్రం బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. చాలా చక్కగా ఉంది సినిమా మాత్రం. ఒక మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు ఏంది, యువత ఎలా చెడిపోతుంది, ఒక ప్రేమ అనే కాన్సెప్ట్ మీద ఎలా లైట్ తీసుకుంటారు అనేది కాకుండా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఫస్ట్ నుంచి అతను ఎంచుకున్న అమ్మాయిని దిగ్విజయంగా సక్సెస్ చేసుకోగలిగిండు. 100% బాగున్నది. హీరో డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ కానీ సూపర్, నో డౌట్. దాంట్లో ఒక మంచి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసిండు. అది ఈ పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా హ్యాపీగా నవ్వుకుంటూ చూడవచ్చు ఫ్యామిలీ తోటి. 3 భయ్యా. థ్యాంక్ యూ. రామ్ నగర్ బన్నీ. హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ రామ్ నగర్ బన్నీ అనే మూవీ చూసాను. అండ్ దాంట్లో మనకి యాటిట్యూడ్ స్టార్ నేమ్ కి తగ్గట్టుగా టైటిల్ కి తగ్గట్టుగా జస్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ యూత్ అందరు కూడా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ మూవీలో కంటెంట్ వచ్చేసి అతను ఫైట్స్ కానీ అతను హీరో హీరోయిన్స్ మధ్యలో నచ్చే కెమిస్ట్రీ కానీ అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ కూడా అన్ని ప్రాపర్ గా అతను అన్ని ఎలివేట్ చేశాడు. మోర్ ఓవర్ మనము
అతను ఫస్ట్ మూవీ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే బికాస్ ఆయన ఇంప్రూవ్ అయ్యే స్టేజ్. మనము ప్రభాకర్ సార్ని ఎట్లాగో అబ్జర్వ్ చేసాం. లైక్ ఎట్లా అంటే అతని మామూలుగా మల్టీమీడియాలో వీటిలో వాటిలో అంతా చూసుకుంటూ లైక్ అతన్ని మనం మెగాస్టార్ చేసాం. సేమ్ మేనర్ లో ఇప్పుడు ఇతను కూడా అటిట్యూడ్ స్టార్, దీనికి నేమ్ కి తగ్గట్టుగా టైటిల్ కి తగ్గట్టుగా అతను అన్నిటికీ జస్టిఫికేషన్ ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ అండ్ మనకి మెగాస్టార్ కానీ చిరంజీవి అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సేమ్ లైక్ అదే మెథడ్ లో ఇతను కూడా అటిట్యూడ్ స్టార్. అతని నేమ్ ఇంకా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నా బిలీవ్. అండ్ మోర్ ఓవర్ అతను ఇంకా మూవీస్ కూడా ఎట్లాంటి స్టోరీ లైన్స్ చెప్పాలి అంటే నేను ఇలాంటి కంటెంట్ తోనే లైక్ ఆవారా మూవీ అంటే కార్తిక్ మూవీ ఆవారా అలాంటి మూవీస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం డ్రగ్ అడిక్ట్ అయిన పర్సన్ అండ్ మళ్ళీ రియలైజ్ అయ్యి నార్మల్ పర్సన్కి వచ్చేసి సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ జోనర్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా వి ఆల్ సపోర్ట్. నాకు నచ్చింది అతని క్యారెక్టర్ కానీ అతని పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ డాన్స్ కానీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్రిషియేటబుల్. యాక్టింగ్ అరౌండ్ 10 ఇచ్చాను అనుకోండి, 10/8 ఇస్తాను నేను. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి బికాస్ డే 1 నుంచి మనం ఎవరం కూడా టాప్ స్టార్స్ అవ్వలేం. కాకపోతే అతను బై బర్త్ యాటిట్యూడ్ స్టార్ అయిపోయారు. లైక్ అది కూడా మనము వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్. లైక్ మనమే ఛాన్సెస్ ఇచ్చుకుంటూ రావాలి బికాస్ హీఈస్ అవర్ ఓన్ స్టార్. సేమ్ లైక్ అల్లు అర్జున్. అంతే ఇందాక నుంచి అదే కంపారిజన్ చేస్తున్నా. అల్లు అర్జున్ కానీ చిరంజీవి సార్ కానీ వీళ్ళందరినీ కూడా మనం ఎలా అయితే ఓన్ చేసుకున్నామో ఇతను కూడా సేమ్ అలానే ఓవరాల్ మూవీ మైనస్ నేను నో ఐ కాన్ సే బికాస్ నాకు నచ్చింది కాబట్టి మూవీ. సో ఇంతగానం నేను ఎలాబరేట్ చేసి చెప్తున్నాను కాబట్టి సో దేర్ ఆర్ నో నెగిటివ్స్. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 8. రామ్ నగర్ బన్నీ అనే సినిమా చూసిన భయ్య చాలా బాగుంది. చాలా మంది ఆ అబ్బాయిని హీరోని ట్రోల్ చేశారు కానీ ఒకటైతే క్లియర్ చెప్తున్నా, మీరు ఏమైనా ట్రోల్ చేసుకోవాలి, మనోడు అయితే మామూలు హీరోగా స్టార్ హీరో. నిజంగా ఆ డాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. వేరే లెవెల్ అయ్యా, నిజంగా నెక్స్ట్ లెవెల్ హీరో అనమాట. అసలు ఆ లవ్ ట్రాక్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అలాగే నిజంగా తండ్రి కొడుకుల బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ప్రభాకర్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అయితే వేరే లెవెల్ నిజంగా. ఎందుకంటే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నాకైతే ఒకటే ముక్కలు చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అన్న రామ్ నగర్ బన్నీ మేము ఇద్దరం చూసినాం అన్న, చాలా బాగుంది సినిమా మాత్రం. నీకేమనిపించింది హీరో డాన్స్ చూస్తే నీకు ఎట్లా అనిపించింది? చూస్తుంటే బన్నీ రామ్ నగర్ బన్నీ కాదు టాలీవుడ్ బన్నీ గుర్తు. టాలీవుడ్ బన్నీ మాకు అనిపిస్తుంది. మళ్ళీ ఒక బన్నీ ఒక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చు, రామ్ చరణ్ చూడొచ్చు, ఒక డాన్స్ లా ఒక చిరంజీవి చూడొచ్చు, ఒక జూనియర్ డాన్స్ చూడొచ్చు. అంటే వీళ్ళందరూ కలిపితే ఎలా ఉంటుందో డాన్స్, అలా డాన్స్ మొత్తం దుమ్ము లేపేసిండు. అసలు ఊహించుకోమన్నా నిజంగా చెప్పాలంటే రామ్ నగర్ బన్నీ టైటిల్ ఎలా పెట్టిరో టైటిల్ తగ్గట్టు కూడా సినిమా మాత్రం అలా వెళ్ళిపోయిందన్న. ఎక్కడ తగ్గలేదు సినిమా మాత్రం. చెప్పాలంటే కూడా టాలీవుడ్ బన్నీ అని చెప్పొచ్చు. అంటే ముందుకి భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది హీరో గారికి. ఎందుకంటే ఎంట్రీ కొత్త హీరో లెక్క కాకుండా కూడా ఒక ఎక్స్పీరియన్స్ హీరో లెక్క చేసిండు. అంటే ఈ సినిమా ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా లెక్క తీసుకోబెట్టారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. హీరోయిన్ మాత్రం చాలా క్యూట్ ఉందన్న, ఏం బాగుందన్న హీరోయిన్. నలుగురు హీరోయిన్ మాత్రం ఏం క్యూట్ ఉన్నారన్న. హీరోయిన్ మాత్రం అబ్బా అరే నలుగురితో దుమ్ము లేపేసి అరే ఏం చేసినా హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసిన సూపర్ చేసింది హీరోయిన్ మాత్రం. అసలు మనం ఊహించుకోమని అంత బాగా చేసింది హీరోయిన్ మాత్రం. అలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే అన్న. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది అన్న. కొత్తగా చేసిన ఒక డిఫరెంట్ గా చేసింది, కొత్త లెవెల్ మంచి బాగా చేసింది. ఈ సినిమా చూస్తుంటే మనం మాత్రం మళ్ళీ ఒక తెలుగు ఇండస్ట్రీకి మంచి ఒక హీరో దొరికిందని చెప్పొచ్చు అన్న. బ్లాక్ బస్టర్. ఎలా ఉందండి రామ్ నగర్? బాగుందన్న. బాగుందా? ఎలా అనిపించింది చంద్ర సార్? చాలా బాగా అనిపించింది. మైండ్ రిలీఫ్ గా అనిపించింది. చాలా కామెడీగా ఉంది. అంటే ఆయన కొంచెం నెగటివ్ ట్రోల్ చేస్తున్నారు. ఆ నెగటివ్ ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఈ మూవీయే సమాధానం అని నేను అంతా అంతే. అంటే ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ యాటిట్యూడ్ లేదన్నా ఏం లేదు. బాగుంది మూవీ, బాగుంది, చాలా బాగుంది. అంటే నెగటివ్ గా ట్రోల్ అవుతారు వాళ్ళకి. నెగటివ్ గా ట్రోల్ చేసిన వాళ్ళందరికీ, యాటిట్యూడ్ స్టార్ అన్న వాళ్ళందరికీ ఇదే ఒక సమాధానం అని నేను అనుకుంటాను. ఈటీవీ ప్రభాకర్ గారు అంటే పులికర మెగాస్టార్. ఆ తండ్రికి తగ్గ తనయుడు సేమ్ అలాగే సినిమా ఉంది. చాలా బాగుంది. ఈ జనరేషన్ లో అంత యాటిట్యూడ్ అప్కమింగ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అసలు యాటిట్యూడే లేదు అక్కడ. అంటే ట్రోల్ అవుతూ ఉంటాడు కదా ఎప్పటికప్పుడు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళందరూ మూవీ చూసినాక అర్థం చేసుకుంటారు. ఫైనల్ ఏం చెప్తాను? మూవీ సూపర్ హిట్, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు.